నమస్తే అండి, నేను రజాక్. చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ చేయట్లేదు ఏంటి, అది ఏంటి ఇది ఏంటి అని చెప్పేసి. ఏం లేదు, ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మాట్లాడేది ఇంకా గట్టిగా వెళ్తుంది అనమాట. సో మనం టార్గెట్ చేసే విధానం కూడా చాలా మనకు తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది కొట్టిద్ది అనమాట. అది కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ట్రిగ్గర్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి కోపంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొన్ని రోజులు కొంత టైం వరకు గ్యాప్ తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ రోజు వచ్చినాయి కదా సడన్గా వన్ వీడియో తర్వాత ఒక వీడియో తర్వాత ఒక వీడియో, సో అలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మనం ఎక్కడ చూసినా సరే అది అక్కడికే ట్రిగ్గర్ కొట్టిద్ది అనమాట. కాబట్టి ఇండివిజువల్గా నాకు ఎంత నష్టం జరిగిందో పక్కన పెడితే, బట్ ఒక పొలిటికల్ పార్టీ పరంగా నష్టం జరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రిలీజియస్ పరంగా నేను మాట్లాడతాను ఆ టైంలో. సో అదేవిధంగా ఆయన మాట్లాడిన భాషకి సంబంధించి మాట్లాడతాను. సో ఆయన ప్రీవియస్ మాట్లాడినట్టు మొత్తం తీసుకొచ్చేస్తాను. సో దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే అందుకోసం అని చెప్పేసి ఏదైనా నాకు కోపం బాగా వచ్చింది దానికి ఏదన్నా విషయంలో నేను కొంచెం సైలెంట్ అవుతా. ఆ అగ్రెషన్ చూపిస్తే కనుక అది ఇంకా దారుణంగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఆ వేలో. సో అది చూపించడం కరెక్ట్ కాదు. మనం గ్యాప్ తీసుకున్నాం ఏదైనా సరే. ఇప్పుడు మొన్న కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ చేసిన వీడియోలు అవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే నేను అదే విధంగా రియాక్ట్ అయితే పోతా కనుక ఉంటే చెప్పినా కదా, ఇండివిజువల్గా నాకు ఎంత నష్టం జరిగిందో పక్కన పెడితే పార్టీ పరంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒక రిలీజియన్ గురించి నేను మాట్లాడతా కదా, సో దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. దానివల్ల అది నాకు చేయడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి సో ఎప్పుడైనా సరే ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు ఆ కోపం తగ్గే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అది ఒక రోజు అవుతుంది, 2 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, ఆ కోపం తగ్గాలన్నమాట. ఫస్ట్ ఆ కోపం తగ్గిన తర్వాత అసలు మనం ఎందుకు కోపడ్డాం అనే దానికి సంబంధించి ఒకసారి ఆలోచించుకొని నిజంగా మనం కోపడిన దాంట్లో అప్పుడున్నటువంటి ఆ క్రూషియల్ టైంకి సంబంధించి మనం ఏదైనా తప్పుగా తీసుకున్నామా లేదా నిజంగానే తీసుకున్నామా అని ఆలోచించుకున్న తర్వాత దానికి సంబంధించి రియాక్ట్ అయితే సో మనిషి బుర్ర వచ్చేసి కోపంలో పెద్దగా పనిచేయదన్నమాట. కాబట్టి అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగిందన్నమాట. వద్దాం, వచ్చి వీడియోలు చేద్దాం, తర్వాత చేద్దాం, టైం తీసుకుందాం. సో అదనమాట సంగతి. అంతకుమించి అయితే ఏం లేదు. కొంచెం అగ్రెషన్ తగ్గితే లోన ఉన్నటువంటి కోపం బయటకు వచ్చేసి పూర్తిగా చచ్చిపోతే కోపం అనేది మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి ఉంటుంది కదా. సో అది కొంచెం చల్లబడిపోతే దాన్ని బట్టి ఆ తర్వాత మనం రియాక్ట్ అవుదాం అనమాట. అప్పటి వరకు రియాక్ట్ అవ్వద్దు. మొన్న కూడా నేను గట్టిగానే రియాక్ట్ అయినాను. చాలామంది ఫీల్ అయినారు, చాలా హర్ట్ అయినారు. బేసిక్గా ఏదైనా వీడియో పెడితే లైక్స్ పీక్లో వచ్చాయన్నమాట. ఏదన్నా ఒక వీడియో పెడితే కనుక అన్ని పాజిటివ్ లైక్స్ ఉండేవి. సరే, ఇప్పుడు పాజిటివ్ లైక్స్ ఓకే పక్కన పెడదాం, కానీ ఏంటంటే కామెంట్స్ అన్నమాట. ఎన్ని లైక్స్ ఉంటాయో ఏదైనా వీడియో పెడితే, నేను నార్మల్ వీడియో పెట్టినా కానీ 200 లైక్స్ 100 లైక్స్ ఉంటాయి కదా, ఈ 100 200 300 కామెంట్లు వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి చాలామంది బాధపడ్డ మాట వాస్తవం. వాళ్ళు కూడా అంటే నన్ను ఇంకా వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎవరైతే కామెంట్ చేసినారో లేదా ఎవరైతే వాచ్ చేసినారో వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సో అందుకే అనమాట కోపంలో ఉన్నప్పుడు మనిషి బుర్ర చాలా తక్కువగా పనిచేస్తూ ఉంటుంది. సో ఆ కోపం చల్లారితే కనుక కొంచెం పాజిటివ్ వేలో వెళ్తూ ఉంటుంది బుర్ర. కాబట్టి ఆ పాజిటివ్ వే వచ్చే వరకు మనం వెయిట్ చేయాలా. మీరు చూడండి, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు కూడా వాడిని ఆ క్షణం వరకు ఆపితే చాలు, వాడు మళ్ళీ జీవితంలో ఆత్మహత్య చేసుకోవడం. అదేవిధంగా ఎవడైనా హత్య చేయాలనుకున్న వాడిని వాడు ఆ టైంలో మీరు ఏదో ఒక రకంగా ఆపితే చాలు, వాడు హత్యలో ఆపుతాడు. సో ఎందుకు చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు అని చెప్పి. అలాగే ఉంటుంది మనిషికి కోపం ఉన్నప్పుడు కొంత గ్యాప్ తీసుకొని మనకి ఏదన్నా వేరే పనులు ఉంటే ఆ పనులు చక్కదిద్దుకుంటే కనుక ఆ టైంకి చల్లబడుతూ ఉంటుంది. ఇది మంచు కొండ కరిగిన మాదిరి కరుగుతూ ఉంటుంది. కరిగిన తర్వాత టైంని బట్టి మనం రియాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను రియాక్ట్ అవ్వట్లేదు అనమాట, వీడియోలు చేయట్లేదు అనమాట. వచ్చి వీడియోలు చేద్దాం తర్వాత. సో అదనమాట సంగతి.